గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీకు ఈరోజు నా యూట్యూబ్లో ముంబై హైవేలో ఎంత పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది అనే దాని మీద గురించి మాట్లాడు. కస్టమర్స్ ఎప్పుడైనా సరే లాంగ్ డిస్టెన్స్లో ఎక్కువ స్థలం కొనాలి, షార్ట్ డిస్టెన్స్లో రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ కొంటారు. 2 lakhs పెట్టుకున్న గజం డబల్ అవ్వాలంటే టైం పడుతుంది. అదే కమర్షియల్గా కానీ చేసుకుంటే డిఫరెంట్. సో స్టాండర్డ్గా మనకు ప్రాపర్టీ ఉంది, దాని మీద కమర్షియల్గా రెంట్స్ వస్తాయని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇన్వెస్టర్స్ అలా చూడరు. కోటిలో ఉన్న ప్రాపర్టీని అమ్మేసి దూరంగా 100 కిలోమీటర్ల అవతల కొన్ని ఎకరాలు కొంటారు. ఎందుకంటే 1 ఎకరా మీద కొంత పెరిగినా ప్రాఫిట్ వస్తుంది, అదే 1 గజం మీద ఎంత పెరిగినా ప్రాఫిట్ వస్తుంది. అందుకోసం ప్రాఫిట్ అనేది ఎప్పుడైనా సరే మీకు రకరకాలుగా లాంగ్ డిస్టెన్స్లో హైవే పక్కన కొనుక్కోవాలి. నెక్స్ట్ ముంబై హైవే తీసుకుంటే ఐఐటి కందిలో మనకు చాలా బాగుంది. 22,000 రూపాయల గజం బ్యూటిఫుల్గా ఉంటుంది, పెరుగుతుంది. తర్వాత పెద్దాపూర్ పక్కన కొండాపూర్లో టీటీసీబీ 18,000 ఉంది, ఆర్ఆర్ఆర్ లోపే అది కూడా పెరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మీరు కంకోల్ నుంచి లెఫ్ట్ తిరిగితే వితిన్ 300 మీటర్స్లో డిటీసీపీ ఉంది, 14,000 బ్రహ్మాండంగా పెరుగుతుంది. అదే రైట్ తిరిగితే లింగంపల్లి వస్తుంది, మనకు ఫామ్ ప్లాట్స్ వస్తుంది, 7,000 రూపీస్ కొనవచ్చు. నారాయణఖేడ్లో మీకు ఊరు నుంచి నారాయణఖేడ్ ప్లేస్ నుంచి స్కూల్ దగ్గర ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్లో ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి. 605 గజాలు, 7 లక్షలు. ఈ మూడిట్లో మీరు ఎక్కడైనా కొనండి. ఫామ్ ప్లాట్లు 2 ఉన్నాయి, తర్వాత డిటీసీపీ 2 చెప్పాను, హెచ్ఎండిఏ 3 చెప్పాను. కొనండి, మీకు సేవ్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూ ఉండండి నా యూట్యూబ్ని. సబ్స్క్రైబ్ చేయండి, చదవండి, బాగా అర్థం చేసుకోండి, సైట్ చూడండి, వేరే వాళ్ళకి చెప్పండి, ఫ్రెండ్స్కి కలపండి. గ్రూప్గా ఉంటే తక్కువ ఉంటుందని ట్రై చేయండి. రేట్లు మాత్రం ప్రతి తగ్గిపోతూ ఉంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.